హలో గైస్, నిన్న లిటిల్ హార్ట్ సినిమాకి వెళ్ళినా. నేను నిజంగా చెప్తున్నా భయ, ఆ సినిమా చూసిన తర్వాత ఎంతమంది అవుతున్నారో డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ ఎవరైతే ఉన్నారో ఒక్కసారి వెళ్ళి ఆ లిటిల్ హార్ట్ సినిమా చూడండి. లిటరల్గా నీ అమ్మ జస్ట్ 2.5 కోట్లు పెట్టి తీసిరు సినిమా. ఆల్మోస్ట్ ఇప్పుడు కుమ్మేస్తుంది. నిన్న నైట్ వెళ్ళినా, మిడ్ నైట్ షోకి వెళ్ళినా, ఆల్మోస్ట్ నైట్ షోకి వెళ్ళినా. దగ్గర దగ్గర మొత్తం ఫుల్ ఉంది సినిమా. మెరాయి సినిమాకి వెళ్తే సగం ఖాళీ ఉంది, సగం ఫుల్ ఉంది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఇన్ని కోట్లు పెట్టి, ఇన్ని లక్షలు పెట్టి, ఇన్ని కోట్లు పెట్టి పెద్ద పెద్ద స్టార్లని, పెద్ద పెద్ద హీరోలని వీళ్ళందరిని పెట్టి తీసినా కూడా ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోతారు, నిజంగా ఇవ్వలేకపోతారు. లిటిల్ ఆర్ట్ సినిమా ఎంత సింపుల్గా తీసిరంటే ఒక్క బూతు పదం లేకుండా, వల్గారిటీ లేకుండా, చిన్న పిల్లలతో సహా కూడా చూడొచ్చు పోయే సినిమా. నిజంగా చెప్తున్నా, నాకు 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 నిజంగా చెప్తున్నా, ఎన్ని సినిమాలు చూసినా కూడా, పెద్ద పెద్ద సినిమాలు చూసినా కొన్ని కొన్ని క్రింజ్ కామెడీ ఉంటుంది, కొంచెం అట్లుంటుంది. కానీ ఒకప్పుడు మనం పెళ్లి చూపులు సినిమా అని ఒకటి వచ్చింది, గుర్తుందా? తరుణ్ భాస్కర్ది పెళ్లి చూపుల సినిమాలో ఎంత క్లీన్గా కామెడీ, నీట్గా, అంటే ఫ్రేమింగ్ కానీ ఏదంట ఏమంటారు, వల్గారిటీ లేకుండా, ఫైట్లు లేకుండా, ఏం లేకుండా ఎంత క్లీన్గా తీసిరంట సినిమా. నిజంగా ఇప్పటివరకు లిటిల్ హార్ట్ సినిమా చూడలేకపోయి ఉంటే నిజంగా వెళ్ళి చూడండి భయ, ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. ఫ్యామిలీ మూవీ. ఈ సినిమా అస్సలు మిస్ అవ్వదు. నేను ఇన్ని రోజులు చెప్తుంటే అందరు లిటిల్ హార్ట్స్ అది ఇది అంటుంటే ఇట్లనే గాలి కొడుతారు ప్రతి ఒక్కరి. జనాలు తెలిసిందే కదా, ఒకటి హిట్ అంటే అందరు హిట్ హిట్ అంటుంటారు. నిజంగానే హిట్ అయిందో లేదో అని డౌట్ వచ్చి నేను ఏం చేసిన, నిన్న నైట్ వెళ్ళిన. ఎందుకు వెళ్ళి చూస్తే నిజంగా చెప్తున్నా, స్టార్టింగ్ నుంచి సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి కంటిన్యూస్గా నవ్వుతూనే ఉన్నా. నేను నవ్వుతూనే ఉన్నా. నాకు అనిపించింది భయ, జస్ట్ 2.5 కోట్లు పెట్టి సినిమా తీసిరు. 2.5 కోట్లు. టెక్నాలజీ ఇంత పెరిగిపోయింది, వాడుకోండి దాన్ని. అందరు కానీ 100 కోట్లు, 200 కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లకి ఎంతని పెడతారు రా, ఎంతని పెడతారు ముడ్డ. ఎంటర్టైన్మెంట్, మనుషులకు ఎంటర్టైన్మెంట్, ఈ కామన్ పీపుల్కి ఎంటర్టైన్మెంట్ లేకుండా ఫైట్లు, గుద్దడు, నరకుడు బంద్ చేయరు ఇవన్నీ. ఇట్లా లిటిల్ ఆర్ట్స్ లాంటి సినిమా తీయండి. ఇంకా ఈ ప్రొడ్యూసర్ గారు ఎవరో నిజంగా చేతులకి దండం పెడుతున్న ప్రొడ్యూసర్కి. నిజంగా ఇట్లాంటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి, కొత్త కొత్త వాళ్ళకి ఛాన్స్లు ఇవ్వండి. నా పిల్లాడిని పేరు ఏం పేరు ఉంది, ఆ సినిమాలో మధు క్యారెక్టర్ చేసిండు వాడు. యూట్యూబ్ జస్ట్ టిక్ టాక్ చేసేటోడు వాడు. టిక్ టాక్ చేసేటోడిని సినిమాలో పెట్టుకురు. టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేటోని సినిమాలో పెట్టుకుర్రు. వాడు యాక్టింగ్ స్కిల్స్ అట్లున్నాయి. నిజంగా చెప్తున్నా, నిజంగా చాలా గ్రేట్ వాడు. ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మోలీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది, మిగతా వాళ్ళందరూ యాక్టింగ్ బాగుంది. సింపుల్. వీళ్ళకి డైరెక్టర్లకు కానీ ప్రొడ్యూసర్లకు కానీ అర్థం కాదు ఏంటంటే, ఓ పెద్ద అన్వేషణలు చేసి అంత ఏమంటారు, అంత అవసరం లేదు జనాలకి. సింపుల్గా మీరు ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి, కొంచెం సేపు నవ్వియండి, కొంచెం సేపు బాధ పెట్టండి. ఇదే సినిమా అంటే. అంతేగాని ఓ ఇన్వెన్షను, అది చేసి ఇది పెట్టి అది పెట్టి ముడ్డ గుడిపకూరు సినిమాలని సంవత్సరాలు తీసేది వాళ్ళకి అందరికీ చెప్తున్నా. ఇట్లాంటి సినిమాలు, చిన్న చిన్న సినిమాలు 10 తీయండి. సంవత్సరం బట్టి ఒకటే సినిమా తీసి నేను ఒకటేసారి 2,00,000 కోట్లు కొడతా, 3,00,000 కోట్లు కొడతా అనేటోళ్ళందరికీ కూడా చెప్తున్నా. ఇట్లాంటి సినిమా ఒకటి తీయండి. చిన్న చిన్న సినిమాలు, చిన్న చిన్న వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి. ఓకే బాయ్స్, అంతే. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.